తెలంగాణలో వరి పత్తి సాగులో నష్టాలను అధిగమించేందుకు వీలుగా పామాయిల్ పంటను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు. మొదట్లో రైతులు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా అప్పటికే సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించడంతో చాలా మంది రైతన్నలు అటువైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో పామాయిల్ మొక్కల కోసం డీడీలు కట్టినా రైతులకు ఊరటలేదు. సమయానికి మొక్కలు రాలేదు. ఆలస్యంగా మొక్కలు వచ్చిన చోట డ్రిప్ సిస్టమ్ రావడానికి ఏడాదికి పైగానే సమయం పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్లో 500 కోట్లతో మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అక్కడ నుంచి ముందుకు ఒక్క అడుగు పడలేదు. పంట చేతికి వచ్చిన రైతులు వాటిని అమ్ముకోవాలంటే నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరితో పాటు ఇటు పత్తి పంటలు వేస్తూ రైతులు నష్టపోతున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో అయితే ఫామ్ ఆయిల్ సాగు వైపు అయితే మొగ్గు చూపిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఇటు ఫామ్ ఆయిల్ తోటలను సాగు చేసి 5 ఏళ్ల కాలం అవడంతో ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇటు పంట చేతికి అందడంతో అయితే ప్రస్తుతానికైతే రైతుల్లో కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మందమరి మండలం సారంగపూర్లో ఫామ్ ఆయిల్ కంపెనీ ఏర్పాటుకి శ్రీకారం చుట్టినప్పుడు కూడా పూర్తిగా ఇప్పటికీ కంపెనీ నిర్మాణం కాకపోవడం, ఇటు కంపెనీకి సంబంధించినటువంటి రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే కూడా కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రావడానికి చొరవ చూపకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామంలో ఒక రైతు ఫామ్ ఆయిల్ తోటలోనైతే ఉన్నాం. మనకు అందుబాటులో కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు మీరు ఈ ఫామ్ ఆయిల్ పంట సాగుకు మొగ్గు చూపారు? ఎన్నేళ్ల సమయం పట్టింది మీకు పంట చేతికి రావడానికి? ఎంత ఖర్చు వచ్చింది? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఈ ఆయిల్ ఫామ్ సాగు అనేది మేము 5 years అవుతుంది పెట్టి, 5-6 years అవుతుంది. ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీకి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ మా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా కొంత వరదల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి కూడా కొద్దిగా మాకు ఇటు ప్రాణాయిత ఇటు గోదావరి ఉండడం వల్ల మాకు వరదల ఫ్లడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉంటుంది. ఈ సాంప్రదాయ పంటలను కొంత మార్చి రైతులకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో, లాభదాయకంగా ఉండే పంట ఏదైతే బాగుంటుందని ఆలోచించి ఈ ఆయిల్ ఫామ్ సాగు అనేది చెన్నూరు నియోజకవర్గంలో మనం కొత్త ఒరవడికి సాంప్రదాయానికి తెరదీసి రైతులకు లాభదాయకం చేయాలనే ఉద్దేశంతో గత 3-4 సంవత్సరాల క్రితం రైతులందరినీ కూడా ఒక 50 బస్సులు పెట్టిండు. 50 బస్సులు పెట్టి రైతులందరినీ 1000-1200 మంది రైతులను ఖమ్మం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కాడికి తీసుకుపోవడం జరిగింది. ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కాడికి తీసుకుపోయి ఆ రైతులు సాగు చేసే విధానాన్ని అప్పుడు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మినిస్టర్ తుమ్మల గారు ఉండే. ఆ తుమ్మల గారి వారందరినీ రైతులను పట్టుకొని ఖమ్మంలో ఒక రోజంతా మొత్తం తిరిగినాం. ఆ సాగు చేసే విధానం కానీ ఎట్లుంటుంది అనేది మొత్తం కూడా పరిశీలించి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హార్టికల్చర్లతో మీటింగ్ పెట్టి మన చెన్నూరు నియోజకవర్గంలో ఈ ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలనే ఉద్దేశంతో 2-3 సార్లు మీటింగ్స్ పెట్టి ఆ అధికారులతోటి ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొద్దాం మన చెన్నూరు రైతులకి. ఎందుకంటే ఈ ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నది పంటలు. మేమంతా సాంప్రదాయ పంటలు పెసరు, మన జొన్న, కందులు వేసేవాళ్ళం. గోదావరి మొత్తం కూడా ఇదంతా మిర్చి, పత్తి వేసేటోళ్ళం. ఈ జొన్నలు పెసరు ఇదంతా కొద్దిగా చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ ఫామ్ పంటను మాకు పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు మేము అప్పుడు కొత్తగా ఫస్ట్ ఇయర్లో కోటపల్లి మండలం ఒక 10 మంది రైతుల మనిషికో 2-5 ఎకరాలు 8 ఎకరాల వల్ల వేయడం జరిగింది. 4 సంవత్సరాలు అవుతుంది ఇది మన ఆయిల్ ఫామ్ పంట సాగు చేయబట్టి. గత 2 సంవత్సరాల నుంచి గెలలు రావడం జరిగింది. గెలలు వస్తే మేము అమ్మేతందుకు కూడా గెలలను కట్ చేసి అమ్మేతందుకు అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇక్కడే మందమారి మండలం మందమారి దగ్గర సారంగపూర్ విలేజ్లో ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఎందుకంటే మనకు దగ్గరనే ఉంటుంది కదా అని మేము అందరం అనుకొని సాగు చేయడం జరిగింది. సాగు చేసిన తర్వాత ఒక ఫస్ట్ సంవత్సరం మంచిగానే కొన్నారు. తర్వాత కొంత డిలే అవుతున్నది. రేటు పరంగా కూడా ఖమ్మంకు ఇక్కడికి కొంత చేంజెస్ వస్తున్నాయి. మధ్యలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ కొంత మీడియేటర్స్. కాబట్టి అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మా సుమనన్న గారు ఉన్నారు, ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, రైతులు కూడా పెద్ద మొత్తంలో సాగు చేస్తారని ఆశపడ్డాం. సాగు చేసిరు కూడా, మన గేలలు కట్ చేస్తున్నాం, అమ్ముతున్నాం. కానీ ఈ సందర్భంలో గవర్నమెంట్ మారినాక ఫ్యాక్టరీ కూడా అక్కడ పనులు ఆపేయడం జరిగింది. ఆపేసి వేరే మండలకు దూరం తీసుకుపోవడం వల్ల
ఇక్కడ ఇక్కడ మందమరి దగ్గర ఉంటే ఇటు పెద్దపల్లి, మంతిని, ఇటు భూపాలపల్లి ఇటు సైడ్ కూడా చాలా మొక్కలు అమ్ముడు పోయినాయి. అప్పుడు ఇప్పటికి కూడా చాలా సాగు అవుతున్నది. కాకపోతే రైతుల ఇబ్బంది ఏంది కదా అంటే మనకు ఫ్యాక్టరీ దూరం అయింది, మధ్యలో మీడియేటర్స్ కాబట్టి ఒక టన్నుకు మనకు 200-300 డిఫరెన్స్ వస్తున్నది. కాబట్టి దీనివల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీ ఇటు దగ్గర ఎక్కడంటే మనకు ట్రాన్స్పోర్ట్లో ఈ రేటు పరంగా కూడా కొద్దిగా లాభం జరిగేదని రైతులందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. దాదాపు 4 ఏళ్ల కాలంలో మీకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఇప్పుడు అమ్మితే ఎకరాకి ఎంత లాభం వస్తుంది, అసలు గిట్టుబాటు అవుతుందా ఫామ్ ఆయిల్ పంట? ఇప్పుడు ఫామ్ ఆయిల్ పంట అనేది ఇంతకుముందు గిట్టుబాటు అయ్యింది, గిట్టుబాటు అయ్యేది కూడా. ఎందుకంటే ఈ అధికారుల పర్యవేక్షణ అనేది ఉండాలి దీని మీద. బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేటోళ్ళు రైతులతోటి, ఆయిల్ ఫామ్ కంపెనీ హార్టికల్చర్ వాళ్ళతోటి మరియు మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళ ఉమ్మడిగా అందరిని పిలిచి మీటింగ్ పెట్టేటోడు. అప్పుడు మెయింటెనెన్స్ అనేది కూడా కరెక్ట్ ఉండేది. ఈ ఆయిల్ ఫామ్ మెయింటెనెన్స్ అనేది ఎట్లా అంటే మనకు డైరెక్ట్ మనం చేసిన దానికి మన పెట్టుబడి అన్నారు కదా మీరు, ఎరువులది కానీ మనం ఇతరత్ర లేబర్ ఛార్జ్ కూడా డైరెక్ట్ ఇవ్వరాలు, ఈజీఎస్లా మన మాస్టర్లు వేసుకొని తీసుకోవాలంటారు. ఇప్పుడు దాని మీద కూడా పర్యవేక్షణ తగ్గింది. మాకు ఎకరానికి ఒక 20,000 ఎక్స్పెండిచర్ వరకు వచ్చేది. ఆ 20,000 ఎక్స్పెండిచర్ ఇందులో తీసుకుందామంటే ఇప్పుడు అవి కూడా మాస్టర్లు వేయట్లేదు, వేసినా కూడా పేమెంట్ చాలా డిలే అవుతున్నది. డిలే కావడం వల్ల రైతులు పెట్టుబడి పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక ఎకరాకు ఎన్ని క్వింటాల పంట వస్తుంది, అమ్మితే ఎంత లాభం ఉంటుంది? ఒక ఎకరానికి మంచిగా పంట సాగైనట్లయితే దగ్గర దగ్గర ఒక 8 టన్నులు, 8 నుంచి 7 టన్నుల దాకా మంచిగా సాగైనట్టయితే వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గి కూడా బోర్లలో ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మన పంట సాగు కూడా దిగుబడి తగ్గడం జరుగుతుంది. రైతులందరూ బోర్ల నీళ్లు లేకపోవడం వల్ల పంట కూడా దిగుబడి తగ్గిపోయింది. దాదాపు గతంతో పోల్చుకుంటే గత 2 ఏళ్ళుగానైతే ఎరువుల రేట్లు కూడా పెరిగాయి. ఈ రేట్లు పెరగడంతో కూడా కొంత ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు వేయడానికైతే ఇబ్బంది పడుతుంది. ఎంత ఖర్చు వస్తుంది? గతంలో ఎంత ఖర్చు అయ్యేది ఎకరాకి, ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? మీరు అన్నట్టు ఈ ఎరువుల రేట్లు కూడా పెరగడం వల్ల, ఎరువుల ఇబ్బందుల కొరత రావడం వల్ల బ్లాక్లో ఎరువులు కొనడం, సాగు చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అప్పుడేమో ఎరువులు కూడా సక్రమంగా దొరికేటి, బ్లాక్లో కొనకపోవడం వల్ల రైతులకు సరైన రేటుకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఒక యూరియా బత్త కావాలంటే ఇప్పుడు మన గవర్నమెంట్ రేట్ ఏమో 250-270, బయట కొనాలంటే కూడా 400-500 పెట్టి కొనే పరిస్థితి ఉన్నది. ఈ ఎరువుల రేట్లు కూడా పెరగడం వల్ల రైతుకు పెట్టుబడి అనేది చాలా రేటు పెరిగిపోయింది. గవర్నమెంట్ నుంచి వచ్చేది మాత్రం తగ్గింది. అప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడు రైతు బంధు కూడా లేదు. కాబట్టి దానివల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గతంలో రైతులకు ఇచ్చినటువంటి వెసులుబాటు కానీ, ప్రోత్సాహం కానీ, అవేర్నెస్ కానీ ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకైతే లేదు. అయితే ఓవైపు గతంలో సాగు చేసినటువంటి రైతులకు పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో సారంగపూర్ గ్రామంలో 500 కోట్లతోటి ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇటు మ్యాట్రిక్స్ కంపెనీ ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం కాకపోవడం, ఇతర ప్రాంతానికి ఫ్యాక్టరీకి తరలి వెళ్ళడంతో అయితే మేమైతే ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు అయితే చెప్తున్నారు. అయితే కంపెనీకి సంబంధించి అధికారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు, కానీ సరైన సమయంలో రాకుంటే మాత్రం పూర్తిగా పంటలను ఇటు పందుల బారిన కావచ్చు, ఇతరత్ర జంతువుల బారిన పడి కూడా పంటలను నష్టపోతున్నామంటూ రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో ఏ రకంగా ఫామ్ ఆయిల్ పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు అందించారో అదేవిధంగా ప్రస్తుతం ముందుకొస్తున్న రైతులకు కూడా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ రైతులు నష్టపోతూ ఇటు ఉరికొయ్యలకు వేలాడుతున్న క్రమంలోనైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15,000 నుంచి 16,000 ఎకరాలనైతే ఫామ్ ఆయిల్ పంటలు సాగవుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కంపెనీలు లేకపోవడం, ఖమ్మం నుంచి కొత్తగూడెం ఇతర ప్రాంతాల నుంచి కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పంటలు కొనుగోలు చేస్తేనే పంటలు అమ్ముకునే పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కంపెనీ లేకపోవడంతో అయితే ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అందరికీ వెసులుబాటు ఉండే దిశగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కంపెనీలను ఏర్పాటు చేసి రైతులకు పంటను అమ్ముకునే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2021 నుంచి కూడా ఇటు ఫామ్ ఆయిల్ పంటలు అయితే రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16,000 ఎకరాల పైచీలకైతే
ప్రస్తుతానికైతే పామ్ ఆయిల్ పంటలు అయితే సాగవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మొదట ఎవరైతే క్రాప్ వేశారో ఆ రైతులకు సంబంధించి పంటలు చేతికి రావడంతో కూడా పంటలు అమ్ముకోవడానికి ఇటు హార్టికల్చర్ అధికారులు అయితే కంపెనీల తరఫున ప్రతినిధులు అయితే రైతుల వద్దకైతే పంపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల డిహెచ్ఎస్ఓ అనిత వద్ద ఉన్నాము. ఆ మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి గతంలో ఎంత సాగైంది, 24-25కు సంబంధించి ఎన్ని ఎకరాలు మీరు టార్గెట్ పెట్టుకున్నారు, ఇప్పుడు 25-26లో ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఓవరాల్గా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్ని ఎకరాలు సాగవుతుంది పామ్ ఆయిల్? ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మనము అంటే ఆయిల్ పామ్ సాగు 2000 ఎకరాల వరకు మనకి లక్ష్యం ఇచ్చారండి. దానికి మనం సాధించింది ఏంటంటే 512 ఎకరాలు సాధించామండి. 512 ఎకరాలు సాధించాము. అయితే జిల్లా మొత్తం కలిపి 3609 ఎకరాలు ఉందండి సార్. ఓవరాల్గా ఇప్పుడు 3600 ఎకరాల్లోనైతే సాగవుతూ ఉన్నది. గతంలో 3000 ఎకరాలు అయితే సాగైంది. ప్రస్తుతానికి ఎంతమంది రైతులకు సంబంధించిన పంట చేతికి వచ్చింది రైతులకు? ఆ పంటను ఇటు కంపెనీకి సంబంధించిన వాళ్ళను తీసుకెళ్ళి ఏ రకంగా పంట కొనుగోలు చేపిస్తూ ఉన్నారు మీరు? రైతులు అంటే ఇంతకుముందు మనము 2020 నుంచి ఇక్కడ సాగు చేయడం జరిగింది సార్ పంట ఆయిల్ పాము. అప్పటి నుంచి చేసిన రైతుల్ని మనం చూసినట్టయితే వాళ్ళకి మంచిగా పంట ఆదాయం మంచిగా వస్తుంది సార్. దిగుబడి బాగుంది. వాళ్ళకి టర్న్ రేట్ కూడా ఇప్పుడు 21,000 వరకు వస్తుంది సార్. దాన్ని బట్టి వాళ్ళు మ్యాట్రిక్స్ కంపెనీ వారి దగ్గర వారు కొనుగోలు చేసి వాళ్ళకి వాళ్ళకి అక్కడే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ సెంటర్ దగ్గర. రైతుల వద్ద నుంచి అయితే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో తాము పంటలను సాగు చేసుకోనికి పూర్తిగా అంటే రైతులకు భరోసా కిందనైతే ఇటు మీటింగ్స్ అరేంజ్ చేశారు. డ్రిప్ సిస్టమ్ కూడా గతంలో మాకు అందించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు డీడీలు కట్టినా కూడా సకాలంలో మొక్కలు అందడం లేదు. ఒకవేళ మొక్కలు అందినా కూడా డ్రిప్ సిస్టమ్ కూడా అందడానికి సంవత్సర కాలం పడుతుందంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. వాస్తవమైన అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏడాది మీరు పెట్టుకున్న టార్గెట్లో డ్రిప్ సిస్టమ్ ఉందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ట్రిప్ ఆయిల్ పామ్కి ఉంది సార్, ఇతర పంటలకు ఉంది సార్. అయితే ఈ సంవత్సరం కొంచెం స్లోగా అయింది. ఎందుకంటే జైన్ కంపెనీ, ఫినోలెక్స్ కంపెనీ జిల్లాకి ఇచ్చారు సార్. జైన్ కంపెనీ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, అంటే వాళ్ళ హెడ్ ఆఫ్ ది అంటే స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటారు. స్టేట్ కోఆర్డినేటర్ వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మాకు పేమెంట్ కొంచెం ఇబ్బంది ఉంది మేడం, అందుకని మేము చేయలేకపోతున్నాం, అందుకే స్లో అయింది అన్నారు. అయితే ఇప్పుడు ఈ నెల నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది సార్. తప్పకుండా డ్రిప్ అందించడం జరుగుతుంది సార్ పామాయిల్ రైతులకి. ఫినోలెక్స్ వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఓవరాల్గా ఇటు ఆదిలాబాద్ జిల్లా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా మంచిర్యాలలో దాదాపుగా 3600 ఎకరాలు అయితే ప్రస్తుతానికైతే సాగవుతూ ఉన్నది ఫామ్ ఆయిల్. అందులో ఎంతమంది రైతులకు సంబంధించిన పంటలు చేతికొచ్చాయి? వారు తమ పంటను అమ్ముకోవడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటాము? అంటే డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ అనుసంధానంతో అంటే కోఆర్డినేషన్తో చేస్తున్నాం సార్. అయితే ఎట్లా అంటే ఇప్పుడు పంట వేశాక ఇల్లు వచ్చినప్పుడు దిగుబడి వచ్చినప్పుడు ఆ కోత కోసాక ఆ గెలలు తీసుకెళ్ళడానికి కంపెనీ వారు అక్కడ ఒక సెంటర్ పెడతారు సార్. అక్కడికి ఆ విలేజ్కి సంబంధించిన కొంచెం అంటే లిమిటెడ్ ఏరియా ఉంటుంది, దగ్గర దూరంలో ఒక 10 కిలోమీటర్స్ ఏరియా సరౌండింగ్స్ వాళ్ళందరూ రైతులందరూ వచ్చి అక్కడ ఆ సెంటర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సార్ గెలలు. దాన్ని కొనుగోలు చేసుకొని మ్యాట్రిక్స్ కంపెనీ వారు అక్కడే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఆల్మోస్ట్ నెలకి మేము 2 సార్లు కలెక్ట్ చేస్తున్నాము. వానాకాలం 3 సార్లు, 4 నెలలు. ఇప్పుడు 2 సార్లు కలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ పెంచాల్సి వస్తుంది ఇప్పుడు 3వ తారీఖు. అది పండే విధానాన్ని బట్టి చేస్తామండి మేము. ఇది ఈ నెల ఎన్నిసార్లు అని ముందు చెప్పము. అలాగే రైతులు ఫోన్ చేస్తారు, సార్ మా దగ్గర అని ఫోటోలు పెట్టేస్తున్నారు సార్ ఇప్పుడు. అందుకనే ఎవరు ఏమీ చెప్పడానికి ఏమీ లేదు. ఇదిగో నా తోటలో పడిపోతున్నాయి, ఎప్పుడు పెడతారు నెక్స్ట్ కటింగ్ అని. మేము కటింగ్ పెడతాం అన్నమాట. మొత్తం 2 డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటాయి కదండి. 3 days పడుతుంది సార్ అన్నీ కవర్ చేయడానికి. కానీ ఇప్పటి వరకు కంపెనీ తరఫున ఇటు ఆసిఫాబాద్ కానీ మంచిర్యాల జిల్లాలో ఎంత పంటను మీరు గ్యాదర్ చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది రైతులు అయితే ఉంటాయి? ఈ సంవత్సరం వచ్చి 750 టన్నులు కలెక్ట్ చేసామండి. ఒక 100 పైన ఉన్నారు. అదే ఎవ్రీ వీక్ ఒక 2-3 కొత్త మెంబర్స్ వస్తూనే ఉంటారండి. పేమెంట్ మాత్రం ఇమీడియట్గా వేసేస్తామండి. ఇమీడియట్ అంటే ఒక 2-3 days. సపోజ్ సండే వచ్చింది అనుకోండి, మండే పడుతుంది అనమాట. మేము మొన్న కలెక్ట్ చేసాము, ఇవాళ వేసేస్తున్నాం మొత్తం అందరికీ అనమాట. అది దాంట్లో మాత్రం మేమేమి కాంప్రమైజ్ అవ్వమండి.
ఏది నిజంగా అయితే 14 రోజులున్నా మేము ఆగట్లా 14 రోజులు. మాకు మిల్లున్నా లేకపోవడం కాదు. రైతులు ముందుకొచ్చి చేయాలంటే వాళ్ళకి నమ్మకం కలగాలి సార్. పంట మీద నమ్మకం కలగాలి. అది కలిగింది. 6వ సంవత్సరం 9 టన్నులు 20,000 వేసుకున్నా 1,80,000 అండి. 50 తీసేయండి 1,30,000 దేనికి మిగులుతుంది సార్? లేదు కదా. అలాగే ఇదేం పోదు కదా. వానలు వచ్చినా ఏమవుదు, ఎండైనా ఏమీ లేదు. 30 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు ఇంతకన్నా మంచిదనేది కష్టం సార్. కాకపోతే టైం పడుతుంది. చిన్న రైతులకి ఏంటంటే ఆగగలగాలి కదా ఫస్ట్ 3 ఇయర్స్. అది కొంచెం టైం పడుతుంది. కాకపోతే మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. ప్రొడక్షన్లో ఏ డౌటు లేదు సార్. అలాగే మా సర్వీసెస్లో కానీ హార్టికల్చరల్ కానీ ఏమీ లేదు. మేము ముందులాగానే చేస్తున్నాం. ఓకే, అక్కడక్కడ రైతులు అయితే సుముఖంగా ఉన్నారు సార్ ఫామ్ ఆయిల్ పంటను సాగు చేయడానికి. మ్యాట్రిక్స్ కంపెనీని ఎప్పుడు పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తుంది, రైతులకు అందుబాటులో ఉంచి మరింత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. అది దానికి ఒకటండి, మనం ఒకటి చూడాలి సార్. మిల్లు ఎంత చిన్నది పెట్టినా సార్ గంటకి 5 టన్నులు అండి. అంటే పోనీ ఒక 12 గంటల ఆడిచ్చామన్నా 60 టన్నులు కావాలి రోజుకి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు సార్. నెక్స్ట్ ఇయర్కి మేము కమిషన్ చేద్దామని. అప్పటికి 60 టన్నులు రాపని కనీసం 30 ఒక షిఫ్ట్కి. అప్పటి వరకు రైతు ఇబ్బంది పడకుండా మేము కొంటున్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాం ఇమీడియట్గానే. అలాగే రేటు ఏమాత్రం తగ్గింపు లేదండి, చేయలేము. అది యాక్ట్ ప్రకారం మేము సైన్ చేశాము. అసలు రేటు లేదు. కాకపోతే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ గత 6 నెలల నుంచి ప్రతి నెల పెరుగుతూనే ఉందండి. మరి అలా చూసుకున్న వాళ్ళకి ఇదేంటి నేను ఇంత సప్లై చేశాను టన్ను 21,546,000 కాదు 22,000 వేసారంటే అని ఎవరు అడగరు. అంటే అంతకుముందుతో తక్కువ ఇచ్చింది ఫిబ్రవరి రేటు రాకముందు, ఇప్పుడు కల్పించేస్తామండి. వాళ్ళకి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ పంపిస్తాం సార్. ప్రతి రైతుకి పంపిస్తాం. ఏదన్నా ఉంటే వాళ్ళు మమ్మల్ని అడగవచ్చు, మా ఫీల్డ్ స్టాఫ్ని అడగవచ్చు. అది కంపెనీ తరఫున ఇటు ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు మీరు ఎటువంటి సూచనలు లేదు? సూచనలు ఏమీ లేదండి. నీళ్లు దీనికి కావాల్సింది మందులు, ఇంకేమీ లేదు. మీరు ఇంట్లో కూర్చున్నా కానీ అది గెల్లు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చి మీ జోబుల్లో పడతాయి. ఇంత సుఖమైన పంట వేరేది ఏది నాకు తెలిసి లేదు. 2 సంవత్సరాల క్రితం మిర్చి చాలా ఎక్కువ ఏరియా పడేది. ఈ సంవత్సరం ఎంత ఉందండి? చాలా తగ్గిపోయింది. మళ్ళీ పెరిగింది విపరీతంగా. కానీ అక్కడ కట్ చేస్తున్నారు. అది ఇది కంపేర్ చేస్తే ఊరికే. అలాగే ప్యాడీకి కానీ కాటన్ మరీ ఘోరంగా సార్ ఈ సంవత్సరం. అది కాకపోతే దీనికి నీళ్లు ఉండాలి. నీళ్లు పెట్టడం, తోటకి మందులు వేయటం సార్, 2 డబ్బులు జోబులో ఖర్చు పడతాయి మీకే, మీ అకౌంట్లోకి. మధ్యవర్తులు లేరు. అంతర్ పంటలు ఫామ్ ఆయిల్ దాంట్లో ఎటువంటి పంటలు వేస్తే రైతులు కూడా అంటే మేమేం చెప్తున్నామంటే ఇక్కడున్న జనరల్గా పండించేది ఎక్కువ అండి. కాటన్ ఉంది, కాటన్ ఏమని చెప్తాం. కాకపోతే కొంచెం దూరం అయ్యండి అని చెప్పుకుంటూ పోతాము. తర్వాత కందులు, పెసలు, మినుములు. అలాగే చాలామంది మాకు వరి తప్పితే కుదరదు అంటే వరి కూడా, కాకపోతే నీళ్లు నిలబెట్టొద్దని చెప్తాం అన్నమాట. ఏరోబిక్ ప్యాడీ అంటాము. అలా చాలామంది వేస్తున్నారు. వాళ్ళకి మామూలుగానే వచ్చేస్తుంది. కాకపోతే వరి 3వ సంవత్సరం వేయొద్దని చెప్తాం, మొదటి 2 సంవత్సరాలు అని చెప్తాం. తక్కిన పంటలు అయితే 3వ సంవత్సరం కొంత వేసుకోవచ్చండి. ఏరియా ఎక్కువ ఉండదు సార్. అది 3వ సంవత్సరం అయిన వాళ్ళకి 4వ సంవత్సరం 5-6 టన్నులు వచ్చేసిందండి గెల్లు. ఇప్పుడు 22, 23లో వేసిన వాళ్ళందరూ సప్లై చేస్తున్నారు మాకు. మేమేం అనమండి. ఈవెన్ 10 కిలోలు తెచ్చినా తీసుకుంటాము. మొదట్లో అలాగే వస్తుంది. అది సైకిల్ మీద ఇది ఎవరో ట్రాక్టర్ మీద వేసి పంపిస్తారు. మేమేమి ఎంత టైం పెట్టినా కానీ తీసుకోవాల్సిందే అంతే అనేది. అందుకని ఇప్పుడు వరకే అంటే మీకు కొంతమంది చెప్పారన్నది నేను అదని కాదు, మాకు మాత్రం ఇది చాలా సక్సెస్ అవుతుంది సార్. కాకపోతే రైతులకి చిన్న రైతులు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇది వేసుకుంటే రైతు నేను ఈ బాధలు పడలేననేది. ఒక 2 ఇయర్స్కి అసలు మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళే వేసేసుకుంటారు. చూడొచ్చు ఇటు డిహెచ్ఎస్ఓ కానీ మ్యాట్రిక్స్ కంపెనీకి సంబంధించిన సిఇఓ అయితే చెప్తున్నది ఒకటే. గతంలో కొంతమంది రైతులైతే ఇటు ఫామ్ ఆయిల్ పంట సాగుకు మొగ్గు చూపినప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది అధిక సంఖ్యలోనైతే రైతులు ఫామ్ ఆయిల్ పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వారికి తగ్గట్టుగా మొక్కలు అందించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అయితే డ్రిప్పింగ్ సిస్టమ్కి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే లేవు. ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తే మాత్రం తాము మొక్కలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి పంటలో పాటించాల్సిన జాగ్రత్తలు కూడా తమ అధికారుల తరపున కానీ తమ బృందం తరపున
రైతుల పొలాల వద్దకే వెళ్ళి వారికి సూచనలు ఇస్తున్నాం. వారికి తగ్గట్టుగా కూడా సూచనల మేరకే పంటలు అయితే సాగవుతున్నాయి. రైతులు ఇప్పటికే 2021లో ఎవరైతే సాగు చేశారో ఆ రైతులకు సంబంధించి పంటలన్నీ కూడా రైతుల చేతుల్లోకి వచ్చింది. ఇప్పటికే లాభాలు కూడా గడిస్తున్నారు. ఖచ్చితంగా సాంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపకుండా ఫామ్ ఆయిల్ వైపు రైతులు కూడా మొగ్గు చూపితే మాత్రం అధిక లాభాలు గడించవచ్చు అంటూ ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఫామ్ ఆయిల్ సాగునైతే రైతులు సాగు చేస్తూ ఉండగా దాదాపుగా గత 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు పంట చేతికి రావడంతో అయితే రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇటు కంపెనీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని భీమారం వద్ద ఉన్న మ్యాట్రిక్స్ నర్సరీ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు నిజామాబాద్ మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా మ్యాట్రిక్స్ కంపెనీ అయితే రైతులకైతే ఫామ్ ఆయిల్ మొక్కలను అయితే పంపిణీ అయితే చేస్తుంది. అయితే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇటు రైతులు సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న నేపథ్యంలో ఖమ్మం, కొత్తగూడెం తరహాలో కూడా ఫామ్ ఆయిల్ పంటను ఇక్కడ రైతులు సాగు చేసే దిశగానైతే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలోనైతే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి రైతులను నేరుగా ఇటు ఫామ్ ఆయిల్ తోటలకు తీసుకువెళ్ళి కూడా అక్కడ సాగు చేసే విధానాన్ని రైతులకు పూర్తి స్థాయిలో చూపెట్టిన తర్వాత కూడా జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడానికైతే మొగ్గు చూపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు రైతుల వద్ద నుంచి కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో రైతులకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని సప్లై అయ్యాయి. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నప్పుడు కూడా పూర్తిగా ఆ పంటలను అయితే మొక్కలను అందిస్తలేరు అన్నట్టు అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది భీమారంకి చెందిన రైతులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, అసలు ఫామ్ ఆయిల్ పంట సాగు ఎలా ఉంది? ఈ సాగుతోటి ఇటు రైతుల బతుకులు ఏమన్నా మార్పు వచ్చిందా? ఎట్లా ఉంది ఇప్పుడు? అయితే గత ప్రభుత్వంలో రైతుల బతుకు మారాలని చెప్పేసి మిగతా ఏదైతే పంటలు ఉన్నాయో అవి నష్టాలు వాటిల్లుతున్నాయి. మా దగ్గర ఎక్కువ శాతం మామిడి తోటలు ఇస్తాం. మామిడి తోటలు వేయడం వల్ల కూడా ఇప్పుడు ఇంతకుముందు మామిడి తోటలకు వాటర్ పెట్టే ఫెసిలిటీస్ అవసరం లేకుండే. ఇప్పుడు కంపల్సరిగా దానికి కూడా మందులు తర్వాత ఇతరత్ర దానికి సంబంధించిన ఎక్కువ ఖర్చుతోటి వ్యయంతో కూడుకున్నాయని చెప్పేసి గత ప్రభుత్వం ఫామ్ ఆయిల్ ప్రోత్సాహకంగా ఫామ్ ఆయిల్ వేయాలని చెప్పేసి రైతులకు అవగాహన పెట్టింది. రైతులని ఖమ్మం సైడు తీసుకుపోయి వాళ్ళంతా చూపించి ఇక్కడ రైతులకు అవగాహన కల్పించి రైతులతోటి ఫామ్ ఆయిల్ తేవడం జరిగింది. ఇక్కడ ఒక 500 కోట్లతోటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇదే ప్రాంతంలో భీమారం ప్రాంతంలో అనుకున్నప్పటికీ ఇక్కడ సరైన ల్యాండ్ దొరకకపోవడం వల్ల మందమర్రి ప్రాంతంలో అప్పుడున్న మంత్రి కేటీఆర్ గారు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కొంత నడుస్తున్నా అప్పుడైతే మొక్కలు పెట్టి 4 సంవత్సరాలు అయిందో ఇప్పుడు కోతకాలం దగ్గరికి వచ్చింది. మాకు అందుబాటులో ఫ్యాక్టరీ లేక మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మ్యాక్స్ కంపెనీ వాళ్ళు వచ్చి కొంటా ఉన్నా కానీ ఏదైనా ఒకసారి మాకు కోతకొచ్చే టైంలో కాక ఇంకా ఇతరత్ర టైంలో డిస్టర్బ్ అయ్యేది ఉంటే దానివల్ల పంట నష్టం జరుగుతూ ఉన్నది. ఆ పందులు వచ్చి ధ్వంసం చేస్తూ ఉన్నది పంటని. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ డ్రిప్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నది, ఈ డ్రిప్ సిస్టమ్ సబ్సిడీ వల్ల ఇవాళ రైతులను చులకన చూసే ఆవశ్యకత ఏర్పడుతూ ఉన్నది. ఇవాళ ఆఫీసర్ల దగ్గరికి హార్టికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పోతే డ్రిప్ సిస్టమ్ అడిగితే ఈ డ్రిప్ సిస్టమ్ మా దగ్గర సప్లై లేదు చక్కగా అని చెప్పేసి సంవత్సర కాలం పాటు డీడీలు కట్టిన సంవత్సర కాలం పాటు కూడా మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ మొక్కలు మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేయాలన్నా ఆ డ్రిప్ సిస్టమ్ తోటి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ డ్రిప్ సిస్టమ్ సప్లై చక్కగా లేకపోతే మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మొక్కలు ఎండిపోతే రైతుకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ఇక్కడ మంత్రివర్యులను అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రైతులు ఉన్నారో రైతులకు లాభం చేసే విధంగా రైతులు నష్టపోకుండా వాళ్ళ ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. అధికారులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఆ డ్రిప్ సిస్టమ్ని రైతులకు అందుబాటు ఇచ్చే విధంగా మ్యాట్రిక్స్ కంపెనీకి మొక్కలు సప్లై చక్కగా జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనువుగా అంత ఫెసిలిటీస్ కల్పించి ఆ మొక్కల్ని అంతమంది రైతులని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఎకరాల
హెక్టార్ల ప్రోత్సాహకం మీరు అందించిన అప్పుడే ఇక్కడ వాళ్ళు సుముఖంగా ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే మీరు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో పెడతానన్న ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అది బెల్లంపల్లి షిఫ్ట్ చేసిర్రు అని చెప్పేసి తెలిసింది. అయినా మంచిదే, ఆ బెల్లంపల్లినైనా ఆ ఫ్యాక్టరీని ప్రారంభించాలని చెప్పేసి మేము రైతుల తరపున మేము వేడుకుంటా ఉన్నాం. అయితే ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే దాదాపుగా ఇటు నిర్మల్లో 8,800 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ పంట సాగవుతూ ఉండగా ఇటు మంచిర్యాల జిల్లాలో 4,000 ఎకరాల పంట సాగవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2,500 ఎకరాలు, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 2,000 ఎకరాల్లోనైతే ప్రస్తుతానికైతే పంటలైతే ఫామ్ ఆయిల్ పంటలైతే సాగవుతూ ఉన్నాయి. అయితే ఓవైపు పంటలు సాగు చేసిన రైతులైతే 4 ఏళ్ల కాలం పాటు పూర్తిగా ఎకరానికి 20,000 నుంచి 25,000 మేరనైతే పెట్టుబడి పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఓవైపు ఇటు కాయలు కాసి పంట చేతికొస్తున్నాయి. మ్యాట్రిక్స్ కంపెనీతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇతరత్ర కంపెనీలకు సంబంధించిన అధికారులు తోటల వద్దకే వెళ్ళి పంటలను కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా తమకంటూ స్థానికంగా కంపెనీ లేకపోవడంతో అయితే అధికారులు వచ్చి తమ పంటలను కొనుగోలు చేసేంత వరకు కూడా రైతులైతే వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు రైతులు పంట చేతికంచిన సమయంలో గనక అధికారులు వచ్చి పంటలు కొనుగోలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు. కానీ ఒకవేళ ఇటు పంటలకు సరైన సమయంలో కొనుగోలు చేయకుండా మాత్రం పూర్తిగా అడవి పందుల బారిన పడే ఇతరత్ర పశువుల బారిన పడి కూడా తాము పంటలు నష్టపోతున్నామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 2023లోనే అప్పటి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదనైతే ఇటు మందం రామకృష్ణపూర్లో నిర్వహించిన మీటింగ్లోనైతే మ్యాట్రిక్స్ కంపెనీతోటి అగ్రిమెంట్లు అయితే పూర్తి చేసుకున్నారు. 500 కోట్లతోటి కూడా కంపెనీ నిర్మాణానికి కూడా భూమి పూజ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ స్థలం కాస్త తుమ్మిడిఎట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థలం కావడంతో అక్కడ ప్రాజెక్టు నిర్మాణంకి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదంటూ కూడా మ్యాట్రిక్స్ కంపెనీ మొదట జైపూర్లో ఇటు కంపెనీ నిర్మాణానికి అడుగులు వేసినా కూడా జైపూర్ నుంచి మందమరికి షిఫ్ట్ అయింది. అక్కడ నుంచి తీరా ప్రస్తుతానికైతే పూర్తిగా కంపెనీ నిర్మాణాన్ని అయితే బెల్లంపల్లికి అయితే మార్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు బెల్లంపల్లికి మార్చినప్పుడు కూడా కంపెనీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు రైతుల వద్దకు వెళ్ళి పంటలను కొనుగోలు చేస్తున్నా కూడా కంపెనీ నిర్మాణం కాకనైతే రైతులము ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలు రావడంతో కూడా మరికొంతమంది రైతుల్ని పంటలను సాగు చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నప్పటికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇటు డ్రిప్ సిస్టము ప్రభుత్వం నుంచి పూర్తిగా హార్టికల్చర్ అధికారులకు రాకపోవడం, ఇటు డ్రిప్పింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో కూడా మ్యాట్రిక్స్ కంపెనీ కానీ ఇతర కంపెనీలు కానీ రైతులు మొక్కలకు డీడీలు కట్టినా కూడా వారు మొక్కలు ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ప్రతి ఏడాది కూడా వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులైతే పూర్తిగా పంటల్లో నష్టాలు అయితే బారిన పడుతున్నారు. ఖచ్చితంగా తాము ఈ ఫామ్ ఆయిల్ పంటలను సాగు చేస్తే తాము ఈ నష్టాల ఊబి నుంచి బయటికి వస్తామంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంతో అయితే వారు పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదు. పంటలు సాగు చేసిన రైతులు పంటలు నమ్ముకోవడానికి కూడా ఇబ్బందికి పడుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ఖచ్చితంగా తమ పంటలను కొనుగోలు చేయడానికి స్థానికంగా కంపెనీ నిర్మాణం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తేనే ఫామ్ ఆయిల్ పంటలను సాగు చేస్తున్న తాము పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ ఆయిల్ పంటలు సాగు చేస్తున్న రైతులపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.